హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ కార్టెక్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది వెర్నా ఫ్లోడిక్ 2011 మోడల్. దీని ఈపీఎస్ ఆన్ అవ్వట్లేదు, ఈపీఎస్ మోడల్ ఆన్ అవ్వట్లేదు. ఇది స్టీరింగ్ టైట్ అయిపోయి మనకి ఈపీఎస్ లైట్ వస్తుంది. స్కానర్ కనెక్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లం ఏంటన్నది మనకు తెలియాలి కదా. స్కానర్లో మనం డైరెక్ట్గా హుండాయిలోకి వెళ్ళాలి. ఇందులో మీకు ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నది కూడా నేను వివరంగా చూపిస్తాను ప్రాక్టికల్గా. మన ఈపీఎస్ మాడ్యూల్కి వచ్చే పవర్ సప్లైస్ కూడా నేను చెక్ చేసి చూపిస్తాను, ఎట్లా రావాలి, దేనికి ఎంత రావాలన్నది కూడా. దాన్ని బట్టి మీకు క్లారిటీగా ఈజీగా అర్థమైంది. మనకి 16 పిన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. విన్ నెంబర్ అడుగుతుంది, మనం విన్ నెంబర్ ఇవ్వాలి. విన్ నెంబర్ అంటే చాసిస్ నెంబరు. సెవెంటీ నెంబర్స్ కోడ్ అంటే మనకు విన్ నెంబర్, చాసిస్ నెంబర్ అడుగుతుంది కదా. అది మన సీ బుక్ మీద ఉంటుంది, లేదంటే మన సీట్ కింద, డ్రైవర్ సైడ్ సీట్ కింద కనపడుతూ ఉంటుంది. అక్కడ కూడా ఉంటుంది అదే విన్ నెంబరు. దాన్ని ఎంటర్ చేసుకోవాలి మనం, ఆ నెంబర్ని. నేను చేస్తున్నా చూడండి. చాలామంది ఏంటంటే ఈపీఎస్ లైట్ వస్తే చాలా వరకు మోటార్ ఓపెన్ చేస్తారు. అంతవరకు కాకుండా అసలు ఫస్ట్ మనకి మోటార్ కంప్లైంట్ ఉందా లేదా, లేదా ఈపీఎస్ మాడ్యూల్ కంప్లైంటా, అది ఎలా టెస్ట్ చేసుకోవాలి, మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో కూడా నేను వివరంగా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మనం విన్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక టోటల్గా ఓకే చేసుకోవాలి దాన్ని. మనం బండి వెహికల్ మోడల్ కూడా చూపిస్తుంది. ఇందులో మనకి ఈపీఎస్ అనేది కనపడుతుంటుంది, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ అని. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈపీఎస్ మాడ్యూల్ కనుక పూర్తిగా అది డెడ్ అయి ఉంటే కనుక కమ్యూనికేట్ అవ్వట్లేదని చెప్తుంది, ఫాల్ట్ ఇన్ కమ్యూనికేషన్ విత్ ఈసీయూ అని. అలాంటప్పుడు మనకి కోడ్ అనేది రాదు. ఈపీఎస్ టైట్గా ఉంటుంది, మనం ఎర్రర్ చేయటానికి కూడా కోడ్ అనేది ఏంటి అన్నది కూడా మనకు తెలియదు. అటువంటప్పుడు మనం మాన్యువల్గా చెక్ చేసుకోవాలి అది ప్రాబ్లం ఏంటి అన్నది. చాలామంది ఈసీఎం నుంచి కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటారు, కానీ మాడ్యూల్ పూర్తిగా పనిచేయకపోయినా కూడా సేమ్ మనకు అదే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఇప్పుడు నేను చూస్తున్నారు అదే మాడ్యూల్ స్టీరింగ్ కిందే ఉంటుంది మనకి. ఇది వచ్చి సప్లై అండి, మనకి పవర్ సప్లై ఫీజు అన్నీ చెక్ చేసుకున్నాక అన్నీ బాగున్నాయి అంటే ఇక్కడకు సప్లై వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ముందు. రెడ్ వైరు, బ్లాక్ వైర్. రెడ్ వైర్ వచ్చి సప్లై వైరు, దాంట్లో డైరెక్ట్ సప్లై వస్తుంది, 12 వోల్ట్ సప్లై. బ్లాక్కి గ్రౌండ్ డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సప్లైని డైరెక్ట్గా కూడా మనం గ్రౌండ్ ఇచ్చి చూసుకుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను పెట్టి చూస్తున్నాను చూడండి, దాని గ్రౌండ్ వైర్ ఇచ్చాను. బల్బు టెస్ట్ ల్యాంప్ తీసుకున్నాను నేను, మీకు అర్థం అవ్వాలని. సప్లై పెడితే మనకి సప్లై వస్తుంది బాగానే. తర్వాత మనకి అవుట్పుట్ కూడా నేను సప్లై ఇచ్చి చూపిస్తున్నాను మీకు. అవుట్పుట్కి సప్లై ఇచ్చినప్పుడు స్టీరింగ్ అటు ఇటు కదుపుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా సప్లై రావాలి, దానికి మోటార్కి వెళ్ళే సప్లై. ఇక్కడ చూడండి, లైట్ వెలిగి లైట్గా ఆరుతుంది చూడండి, అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా. అది అంటే మాడ్యూల్ నుంచి పర్ఫెక్ట్గా ప్రాపర్గా సప్లై రావట్లేదు మనకి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఓకే సప్లై, మెయిన్ సప్లై బాగానే ఉంది, సప్లై కూడా సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు చెక్ చేయాల్సింది మనం ఈసీయూ నుంచి, మనకి ఈసీఎం నుంచి వచ్చే సాకెట్ ఇది. దీనికి 3 వైర్లు వస్తాయి, ఒకటి క్యాన్ హై, క్యాన్ లో, గ్రౌండ్ 3 వస్తాయి. ఫస్ట్ ఒకదానికి చెక్ చేస్తే గ్రీన్ వైరు, దానికి మన 12.22 అలా చూపిస్తుంది కదా, దాని సప్లై ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు దానికి ఆ సప్లై రావాలి 12.22. తర్వాత వైట్ వైరు క్యాన్లో, ఇది వచ్చి 2.70 అట్లా చూపిస్తూ ఉంటుంది, 2.5, 2.70 అట్లా. ఈ రెండు ఓకే ఉన్నాయి మనకి.
తర్వాత వచ్చి గ్రౌండ్ ఎలా చెక్ చేయాలో కూడా మీకు చూపిస్తాను వివరంగా నేను. ఇప్పుడు నేను కంటిన్యూట్లో పెడుతున్నాను గ్రౌండ్ సప్లై చెక్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇది మనం గ్రౌండ్ సప్లై చెక్ చేసేటప్పుడు మనం ఇచ్చే గ్రౌండ్, వన్ సైడ్ ఇచ్చే గ్రౌండ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే అది లూజ్ ఉన్నా ఏదన్నా కొంచెం తేడా ఉన్నా కూడా గ్రౌండ్ మనకి చూపించదు. దానివల్ల ప్రాబ్లం ఉందని మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెక్ చేసిన ఆల్రెడీ దాని గ్రౌండ్ పెట్టిన సరిగా కనెక్ట్ అవ్వక అది నాకు గ్రౌండ్ సప్లై రావలేదు అనిపించింది. మళ్ళీ ఒకసారి డౌట్గా నేను డైరెక్ట్ వైర్ నేను బాడీకి కనెక్ట్ చేసి చూశాను. అది చూడండి, అది బాడీకి కనెక్ట్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా ఆ లైట్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం లూజ్ ఉన్నాయి అనుకున్నప్పుడు డైరెక్ట్గా వైర్ మనం ప్రాపర్గా మళ్ళీ ఫిక్స్ చేసుకుని చూసుకోవాలి. 1-2 సార్లు ఓర్పుగా చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ గ్రౌండ్ ఇచ్చాను వన్ సైడ్. ఇప్పుడు చూడండి, ఆ లైట్ మనకి అది వస్తుంది చూడండి. ఇప్పుడు గ్రౌండ్ వస్తుంది కరెక్ట్గా. అంటే గ్రౌండ్ కూడా బాగానే ఉంది మనకి. గ్రౌండ్ అంటే నెగిటివ్, బ్లాక్ వైర్కి గ్రౌండ్ వస్తుందో లేదన్నది కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే దాని నుంచి వచ్చే పవర్ సప్లైలు అన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి మనకి ఈపీఎస్ మాడ్యూల్ కంప్లైంట్ ఉంది అని క్లారిటీగా అర్థమవుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఇంకొక మాడ్యూల్ ఇంకోటి నేను మార్కెట్లో తెచ్చాను. అంటే సెకండ్స్లో తెచ్చాను నేను. దీనికి దానికి పార్ట్ నెంబర్ తేడా ఉంది. అయినా కూడా సాకెట్లు సెట్ అయితే మీకు 100% సెట్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం ఉండదు. అది మనం పెట్టే సాకెట్స్ అవి కూడా కరెక్ట్గా ప్రాపర్గా చూసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను వేసేటప్పుడు. అది వైట్ వైరు ప్లస్ గ్రీన్ వైరు, క్యాన్ హై, క్యాన్ లో ప్లస్ గ్రౌండ్, 3 వైర్లే ఉంటాయండి దానికి ఒక సాకెట్కి. ఇంకోటి వచ్చి మన టార్క్ సెన్సార్కి వెళ్ళిపోతాయి ఈ వైర్లు. నెక్స్ట్ వీడియోలో మీకు టార్క్ సెన్సార్లు కూడా నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. అవి కూడా సప్లైలు ఎట్లా వస్తాయి ఏంటన్నది. ఇది వచ్చి గ్రౌండ్ అండి. నేను 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా మీకు తెలియటం కోసం 2 సార్లు చెక్ చేశాను. ఇప్పుడు నేను మాడ్యూల్ మారుస్తున్న చూడండి. ఇది వెహికల్ది వచ్చి దానికి దీనికి పార్ట్ నెంబర్స్ కొంచెం తేడా ఉన్నాయి. దాని పార్ట్ నెంబర్కి దీని పార్ట్ నెంబర్కి తేడా ఉంది. ఇదిగోండి, ఇది ఆర్బిఐ అని వచ్చింది, ఇది వచ్చేపటికి ఆర్బిఐడి అని వచ్చింది. అయినా కూడా మనకు సాకెట్స్ సేమ్ ఉంటే మాత్రం నో ప్రాబ్లం, వేసేయచ్చాయి. సేమ్ ఉన్నాయి చూడండి సాకెట్స్, అది ఇది కూడా. పార్ట్ నెంబర్ కొంచెం తేడా ఉన్నా కూడా ఇప్పుడు ఆ సాకెట్లు సెట్ అయితే చాలు మనకు కరెక్ట్గా. ఇంతకుముందు ఎలా ఉన్నాయో దానికి అలాగే ఉండాలి ఎగ్జాక్ట్గా. ఇన్పుట్, అవుట్పుట్. ఇది వచ్చి మన టార్క్ సెన్సార్కి వెళ్ళే సాకెట్, ఈసీఎం నుంచి వచ్చే సాకెట్. అది మొత్తం ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూస్తే అర్థమైపోద్ది. ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఈపీఎస్ లైట్ వచ్చింది చూడండి, క్లస్టర్లో మనకి పైన వెలిగే ఉన్నది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను వెహికల్ నేను. చూడండి, పోయింది, లైట్ పోయింది, స్టీరింగ్ కూడా ఫ్రీ అయిపోయింది. అంటే మనకు ప్రాబ్లం వచ్చి ఈపీఎస్ మాడ్యూల్ 100% పోయింది. దాన్ని కొన్ని రిపేర్ అవుతాయి. అవి కూడా నేను ఆల్రెడీ ట్రై చేశాను ఫ్రెండ్స్. అది ఎంసీయూలో ప్రాబ్లం ఉందని నేను దాన్ని పక్కన పెట్టి వేరేది తీసుకొచ్చాను. సక్సెస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఫ్రీగా ఉంది. స్టీరింగ్ కూడా మనకి ఈపీఎస్ లైట్ కూడా ఏమి రావట్లేదు, 100% కరెక్ట్గా ఉంది. మనం ముందు ప్రాపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఫీజులు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటరీ దగ్గర ఒక ఫీజులు ఉంటుంది, ఇక్కడ కూడా ఫీజులు వస్తాయి దానికి సంబంధించినవి, స్టీరింగ్కి సంబంధించినవి. మీకు ఐడియా ఉండొచ్చు. అవి చెక్ చేసుకోకపోయినా ముందు అసలు మాడ్యూల్ దగ్గరికి మెయిన్ సప్లై వస్తుందో లేదో చూసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ ఇంతకన్నా మంచిగా మీకు తెలియడం కోసం నేను చాలా ప్రయత్నిస్తాను.